శ్రీ గురుభ్యో నమః. నేను మీ ఉళ్ళగంటి హనుమత్ శర్మను. మరి ముందుగా ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కూడా ఆలోచనలో ఉన్నది, చాలామంది ఆలోచనలో వెళ్తుంది ఏమిటంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి. ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది, మరి వాటి వల్ల ఈ యొక్క మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు, అంటే వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చేసేసి మనకి మార్చి 30వ తారీఖు 2025, అంటే మనకి ఉగాది రోజు నాడు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రోజు నాడు మనకి ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి ముందుగా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు కూడా అందరూ కలిపి ఈ యొక్క మీనరాశిలో వారు వస్తున్నారు. ఆ సమయంలో మరి యావత్తు ప్రపంచంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో కూడుకున్న వాతావరణంగా కూడా నిలిచిందని చెప్పాలి. ముఖ్యంగా సూర్యుడు వచ్చేసేసి రాజకీయాలు, బాగా గుర్తుంచుకోండి, రాజకీయ ఆధిపత్యానికి కొన్ని దేశాలు యుద్ధాలు ప్రకటించడం కానీ, అదేవిధంగా కొన్ని రాజకీయవేత్తలు కూడా వారి యొక్క ఎత్తుగడలు అనేవి తీసుకొని రాజకీయ హోదాను పొందడానికి అని చెప్పేసి వారు ఉంటారండి. అదేవిధంగా చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు కాబట్టి కొంచెం మానసికంగా కూడా చాలా మందికి, అంటే కొన్ని విషయాల్లో చెప్పుకోలేని విషయాలలో కూడా చాలా మంది కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా బుధుడు కూడా బుద్ధిహీనుడు అవడంతో కొంచెం ఈ యొక్క బుధుడికి మెయిన్కి సంబంధించి ఏమిటంటే ఏ ఆలోచన, అంటే ఏ యొక్క డిసిషన్ తీసుకోవాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, వీటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడు వచ్చేసి మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువైపోవడం, అదేవిధంగా సంఘంలో కొంతమంది ఉన్నటువంటి పెద్దవారి వారి యొక్క మరి ఉన్నటువంటి కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుందండి. శనీశ్వరుడు బాగా గుర్తుంచుకోండి, కాలక్రమేణా ఈ యొక్క యుద్ధాలకు చాలా ముఖ్యకారకుడు. కొన్ని యొక్క ఇప్పుడు దేశాల్లో కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మరికొన్ని దేశాలతో ఇంకా యుద్ధాలు జరిగే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే యుద్ధ వాతావరణం అనేది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి. రాహు అదేవిధంగా ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందులు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అంతకుముందు 2019వ సంవత్సరంలో మనకి ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో, ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క 2025వ సంవత్సరంలో మార్చి 30వ తారీఖు నాడు మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఇప్పుడు మనం వింటున్నాము ఈ యొక్క చైనా వల్ల మరొక వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అని. దానివల్ల కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది చాలా మందికి చాలా విధాలుగా కొంచెం నష్టాన్ని చేకూర్చే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక ముందుగా మనం ఆదిత్యాది నవగ్రహాలలో, అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఆదిత్య నవగ్రహ ప్రభావం అనేది ఈ యొక్క 12 రాశుల పైన, అంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క 12 గ్రహాల పైన వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఇక మనము ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ఈ యొక్క 12 రాశులు, అంటే మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు వారి యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో, అంటే వారికి జరిగే కొన్ని ఇబ్బందులు కానీ ఏవైనా సరే ఒకసారి మనం వాటి గురించి తెలుసుకుందామండి. ఇక ఈ యొక్క షష్టగ్రహ కూటమి మరి మీన రాశిలో ఏర్పడడం వల్ల మరి ఈ యొక్క తులారాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ తులారాశి నుంచి మనకి షష్టగ్రహ, అంటే మీనరాశి చూసుకుంటే 6వ స్థానము. 6వ స్థానం అంటే తులారాశి నుంచి 6వ స్థానంలో మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఈ యొక్క తులారాశి వారికి చాలా మంచిదనే చెప్పాలి. వారికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడటం వల్ల కొంచెం మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి. అదేవిధంగా ఎక్కువగా మంచిగానే ఉంటుందండి. ముఖ్యంగా వీరికి ఏ పని తలపెట్టినా కూడా అన్నింట విజయం ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. అదేవిధంగా సంతాన రీత్యా మంచి వార్తలు వినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక చెప్పాలి అంటే వీరికి మరి బంధువుల వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు
చాలా పుష్కలంగా ఉన్నాయి. ఏ పని తలపెట్టినా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా వీరికి చాలా తొందరగా వారు అనుకున్న పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు చాలా నిండుగా కనిపిస్తున్నాయి ఈ యొక్క తులారాశి వారికి. అదేవిధంగా తులారాశి వారికి కొంచెం ఆరోగ్య విషయంలో అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా వీరు ఆరోగ్యరీత్యా మరి హాస్పిటల్కి వెళ్ళడం అధిక ఖర్చు కూడా కనిపిస్తుంది ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క తులారాశి వారికి. కాబట్టి ఆరోగ్య విషయంలో తులారాశి వారు ఎక్కడా కూడా కించిత్ అంటే కొంచెమైనా సరే ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ఉంటే చాలా మంచిది. ఇక కొంత మేర ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క ప్రయాణ సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఈ యొక్క తులారాశి వారికి కూడా అంతా మంచి జరుగుతుంది షష్టగ్రహ కూటమి వల్ల. అదేవిధంగా ఇక వీరికి పరిష్కారాలుగా వచ్చేసేసి ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత వాటి వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులు తొలగాలి అంటే ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు మీకు తొలగిపోవాలంటే ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అదేవిధంగా వచ్చేసేసి సూర్య ఆరాధన అంటే ఆదివారం రోజు నాడు నవగ్రహాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సూర్య భగవానుడికి పూజ చేసుకోవడము. అదేవిధంగా ఒక ఆదివారం రోజు నాడు ఆ యొక్క సూర్య నమస్కారాలు అనేవి చేస్తారు. అదేవిధంగా ప్రతి నిత్యం కూడా మీకు చేతనైనంత వరకు కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకుంటే మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడేటువంటి కొన్ని ఇబ్బందులు, అదేవిధంగా ముఖ్యంగా ఆరోగ్యరీత్యా వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలగి మీకు చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా చాలా మీకు మంచి జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి తప్పగా సూర్య నమస్కారాలు కానీ లేదా మరి ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి సూర్య భగవానుడికి అర్చన కానీ లేదా ఆదిత్య హృదయం పారాయణం చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుందండి. శుభస్య శీఘ్రం. అదేవిధంగా తులారాశి వారికి కొంచెం ఆరోగ్య విషయంలో అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా వీరు ఆరోగ్యరీత్యా మరి హాస్పిటల్కి వెళ్ళడం అధిక ఖర్చు కూడా కనిపిస్తుంది ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క తులారాశి వారికి. కాబట్టి ఆరోగ్య విషయంలో తులారాశి వారు ఎక్కడా కూడా కించిత్ అంటే కొంచెమైనా సరే ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ఉంటే చాలా మంచిది. ఇక కొంత మేర ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క ప్రయాణ సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఈ యొక్క తులారాశి వారికి కూడా అంతా మంచి జరుగుతుంది షష్టగ్రహ కూటమి వల్ల. అదేవిధంగా ఇక వీరికి పరిష్కారాలుగా వచ్చేసేసి ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత వాటి వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులు తొలగాలి అంటే ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు మీకు తొలగిపోవాలంటే ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అదేవిధంగా వచ్చేసేసి సూర్య ఆరాధన అంటే ఆదివారం రోజు నాడు నవగ్రహాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సూర్య భగవానుడికి పూజ చేసుకోవడము. అదేవిధంగా ఒక ఆదివారం రోజు నాడు ఆ యొక్క సూర్య నమస్కారాలు అనేవి చేస్తారు. అదేవిధంగా ప్రతి నిత్యం కూడా మీకు చేతనైనంత వరకు కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకుంటే మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడేటువంటి కొన్ని ఇబ్బందులు, అదేవిధంగా ముఖ్యంగా ఆరోగ్యరీత్యా వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలగి మీకు చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా చాలా మీకు మంచి జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి తప్పగా సూర్య నమస్కారాలు కానీ లేదా మరి ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి సూర్య భగవానుడికి అర్చన కానీ లేదా ఆదిత్య హృదయం పారాయణం చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుందండి. శుభస్య శీఘ్రం.